నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు చెప్పాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే, మరి కన్యా రాశి వారికి అక్టోబర్ మాసం 2024 సంవత్సరంలో మాస ఫలితం ఎలా ఉంటుందో వివరిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. కన్యా రాశిలోకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, కేతు ఉన్నాడు, భక్తిప్రదంగా చాలా బాగుంటుంది. రాహు మాత్రం సప్తమంలో ఉండి చూస్తున్నాడు కాబట్టి అంట్లో దంపతుల మధ్యన ఎటువంటి గొడవ రాకుండా చూసుకోండి. ఎందుకంటే ఆపోజిట్ సెక్స్ అంటే భార్య అయితే భర్త నుంచి కానీ, భర్త అయితే భార్య నుంచి కానీ గొడవలు రాకుండా చూసుకోవాలి. అనవసరమైనటువంటి వాద వివాదాలకి దిగకూడదు. మరో విషయం ఏంటంటే, అక్కడ మీకు కుజుడు మీ యొక్క కన్యా రాశిని చూస్తున్నాడు కాబట్టి కొంచెంగా గాయాలు తగిలేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అనవసరంగా గాయాలు తగిలిన స్పోర్ట్స్ మ్యాన్కి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, స్పోర్ట్స్ మ్యాన్ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. గాయం నయం అవ్వచ్చేమో, ఎందుకంటే గురువు దృష్టి ఉంది కాబట్టి తప్పించుకోవచ్చు, ప్రమాదాలు తప్పించుకోవచ్చు. కానీ గాయపడటం అనేది కొంచెం బాధాకరమైనటువంటి విషయం కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అనారోగ్య పరిస్థితులకు కూడా మీరు ఇన్ఫెక్షన్స్ రావచ్చు, అనారోగ్యం ఏర్పడవచ్చు. ఇంట్లో పెద్దలు కూడా ఏదైనా కంప్లైంట్స్ ఇవన్నీ చేస్తారు ఆరోగ్యం గురించి. మీరు వాళ్ళ విషయంలో కూడా శ్రద్ధ వహించాల్సి వస్తుంది. అనవసరంగా ఎటువంటి కఠినమైనటువంటి నిర్ణయాలు దయచేసి తీసుకోవద్దు. కోర్టు కేసులు ఉన్నటువంటి పక్షంలో చాలా జాగ్రత్తగా ఉండండి. కోర్టుల్లో మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ఇప్పుడు కనుక ప్రొసీడ్ అవుతే మీకు విరుద్ధంగా ఏదైనా కేసులు రావచ్చు. కానీ అట్లా అని చెప్పేసి మీరు మొత్తంగా పోస్ట్పోన్ చేసుకుంటూ పోతే మాత్రం ఇంకా చాలా రాబోయే కాలంలో ఇంకా చాలా బాధగా ఉంటుంది. ఆర్థిక వనరులు ఏమైనా డబ్బు దొరుకుతుంది. ఏది ఏమైనా పడు 1వ తేదీ నుంచి 15వ తేదీ అక్టోబర్ వరకు అంత బాగా నాకు అనిపించడం లేదు. 15వ తేదీ తర్వాత మాత్రం బాగుంటుందని నేను చెప్పగలను. అప్పుడు ఏ పనులు అనుకున్నా అవుతాయి. ఏదైనా దూర ప్రయాణాలు కూడా చేసేటువంటి అవకాశాలు లభిస్తాయి. తీర్థయాత్రలు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. శుభకార్యాలు కానీ లేకపోతే ఏదైనా విందులు వినోదాలు కానీ ఆ 15వ తేదీ తర్వాత మాత్రం చాలా సవ్యంగా సాగుతాయి. అప్పుడు ప్రేమ, అనురాగము, ఆప్యాయత ఇవన్నీ కలుగుతాయి. ఈ 15లోగా మాత్రం ఏదైనా గొడవలు రావచ్చు. అంటే భాగస్వాముల మధ్యన గొడవలు, భార్యాభర్తల మధ్యన గొడవలు, ఇద్దరు మిత్రుల మధ్యన గొడవలు, ఈ రకంగా ప్రేమికుల మధ్యన గొడవలు ఇవన్నీ రాకుండా కొంచెం చూసుకోండి. చాలా జాగ్రత్తగా ఉండండి. లేకపోతే మాత్రం ఇబ్బందికర కాలం 15వ తారీఖు వరకు ఉంటుందని చెప్పవచ్చు. ప్రమాదాలు జరగకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. కన్యా రాశి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ప్రతిరోజు కూడా శ్రీ మహావిష్ణువుకి మీరు దయచేసి అష్టోత్తరం చదవండి, హనుమాన్ చాలీసా కూడా చదవండి, బాగుంటుంది. అయితే ఇక్కడ కుంభరాశిలో శనైశ్వరుడు ఉన్నాడు కాబట్టి, వక్రస్థితిలో ఉన్నాడు కాబట్టి శత్రుజయం అని అనొచ్చు. కానీ శత్రుజయం అయినప్పటికీ కూడా అలాగని చెప్పేసి మీరు శత్రువుల మీద దాడి చేసినట్టయితే, వాళ్ళు బలంగా ఉన్నట్టయితే మిమ్మల్ని గాయపరిచేటువంటి పరిస్థితులు కూడా వస్తాయి. ఎంచేత అందుకని శత్రుత్వం లేకుండానే చూసుకోండి. ఒకవేళ మీరు కనుక కోపం, ఉద్రేకం పెరిగిపోయి అనవసరంగా వీడిని అన్నేం చేస్తాడులే అనుకుంటే మాత్రం మీరు దెబ్బతింటారు. ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయని మాత్రం మీరు అర్థం చేసుకోవాలి. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎట్టి పరిస్థితి చలనచిత్ర రంగంలో మాత్రం పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఏమాత్రం నష్టం పెద్ద జరిగేటువంటి అవకాశాలు లేవు. ఏవైనా యాక్షన్ పిక్చర్స్ బాగానే ఉంటాయి. అటు నటినట్లకు కానీ లేకపోతే సాంకేతిక నిపుణులకు కానీ కావలసినటువంటి డబ్బు చేకూరుతుంది. వాళ్ళ పని కూడా బాగానే పెరుగుతుంది. ఇకపోతే ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు సర్జన్స్కి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంత పేషెంట్స్ కాస్త మరణప్రాప్తి పొందకుండా మీరు చూసుకోవాల్సి వస్తుంది. మీరు ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే అంత మంచిది. లేకపోతే మీ మీద కేసులు పడేటువంటి ప్రమాదం కూడా ఉంది. అనవసరంగా కోర్టు కేసులు వచ్చి ఉన్న డిగ్రీ పోగొట్టుకొని మీరు ముందుకు ఏదో డబ్బు అత్యాశతో మీరు రాంగ్ పద్ధతిలో కనుక మీరు ఆపరేషన్స్ చేస్తే, లేకపోతే ఏదైనా నెగ్లెక్ట్ చేస్తే, ఏదైనా కానీ ఒక దురుద్దేశంతో మీరు ప్రవర్తిస్తే మాత్రం అంత బాధాకరంగా ఉంటుంది. మీ జీవితమే వ్యర్థమైపోయేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. ఇతర రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. కన్యారాశి వారికి బ్రహ్మాండంగా ఉంది, అద్భుతంగా ఉంది అని అంటుంటారు. అంత అద్భుతాలు నాకు పెద్దగా ఏమీ కనపడటం లేదు, కానీ పర్వాలేదు అన్నట్టుగానే ఉంది. ఓకే, సామాన్యంగానే ఉంటుంది. అలా సామాన్య రీతిలోనే మీరు గడపడానికే ప్రయత్నించండి. ఏమైనా కొనుగోళ్లు చేయాలి అనుకుంటే చేసుకోండి. అవసరము అనుకుంటే చేయండి, పర్వాలేదు. అనవసరమైనటువంటి ఖర్చులు అంటే మాత్రం దయచేసి సేవింగ్ చేసుకోవడం మంచిది. రాబోయే కాలంలో ఏదైనా కష్టాలు నష్టాలు ఉంటే
అవి పూరించుకునేటువంటి పరిస్థితి. మీరు ఎవరికైనా డబ్బించుంటే మీరు రాబట్టుకోవడానికి చాలా ప్రయాసపడవలసి వస్తుంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. సాధ్యమైనంత వరకు ఎటువంటి కంప్లైంట్స్ రాకుండా మీ జీవితాన్ని మీరు కాపాడుకుంటే ఈ అక్టోబర్ మాసం అంతా కూడా దైవ ప్రార్థనతో మీరు ముందుకు నడవాల్సి ఉంటుందని మాత్రం మీరు జ్ఞాపకం ఉంచుకోండి. ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా చదవటం అనేది శ్రేయస్కరము, శుభకరము అనేటువంటి విషయం మీరు అర్థం చేసుకుంటే సరిపోతుంది. సెలవు మరి, ఉంటాను. నమస్కారం.